నిదయే సర్వవిద్యానాం బిసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 6 గురువారం అష్టమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. భరణి నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ఉంటాయి. మీరు పాల్గొనేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విజయం సాధిస్తారు. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబంలో జన సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. నూతన వాహనాలతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వత్సచారం చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో కూడా ఇంట బయట కొన్ని పనులు చక్కదిద్దుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. అభివృద్ధిని కూడా సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ అధికమవుతుంది. జన సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యమును పేదవారికి కానీ పక్షులకు కానీ ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ వ్యాపార అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది. కొంతమంది అధికారులు సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో కూడా మనస్పర్ధలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషంగా ముందుకు వెళ్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలు వస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో బుధ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు వ్యాపారపరమైనటువంటి నష్టాలు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కుజ సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్న వల్ల
ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక్క విషయంలో నిరాశ అశాంతి వెంటాడుతుంది. మీరు గతంలో చేసిన తప్పులకు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున వ్యయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి ఇంటా బయట చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల పూర్తి సహకారం మీకుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో కూడా మీరు అనుకున్నట్లుగా ఫలితాలను అందుకోలేకపోతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటన జరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వపరమైన సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాలలో ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో కొంతమంది పెద్దల యొక్క సహకారం బాగుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క పూర్తి సహకారం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, అతి సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలు సాధించడము, సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను, ఆదాయాన్ని అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా వారితో కలిసి పనిచేస్తారు.
పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. పంచమంలో బుధ సంచారం ఉంది, ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టము, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.